చాలామంది ఇల్లు కట్టుకున్న తర్వాత ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత వాస్తు దోషాలున్నాయేమో అని వాస్తు నిపుణుల్ని సంప్రదిస్తారు. ఇంతకీ వాస్తు దోషం ఎందుకు ఏర్పడుతుంది? వాస్తు దోషం ఉన్నట్టు ఎలా తెలుసుకోవాలి? వాస్తు దోషం ఉందేమో ఎలా చెక్ చేయాలి? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. వాస్తు దోషాలు ఏర్పడటానికి ముఖ్యంగా 3 కారణాలుంటాయి. భూమి కొనే ముందే అన్ని కోణాల్లో భూమి పరీక్ష చేయించాలి. ఎందుకంటే లూజ్ సాయిల్ అయితే అక్కడ కట్టిన ఇల్లు బలంగా ఉండదు. అలాగే నేల అడుగున దేవాలయాలు, శల్యాలు, దుష్టశక్తుల ఆవాహన ఉన్న ప్రదేశంలో ఇల్లు కట్టినా ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. యజమాని నామ నక్షత్రాన్ని బట్టి ఇంటికి సింహద్వారాలు ఎక్కడుండాలి, ఎన్ని గుమ్మాలుండాలి, ఎక్కడెక్కడ ఉండాలి, కిటికీలు ఎక్కడుండాలో ముందే నిర్ణయించుకోవాలి. అన్నీ చూసుకొని ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా ఏదో తేడా ఉంది అనిపిస్తే ఆ ఇంట్లో ఉన్నవారు పాటించే పద్ధతులు, ప్రవర్తన విధానంలో ఏదో తేడా ఉందని అర్థం చేసుకోవాలి. కొన్ని ఇళ్లు చూస్తే వాస్తుశాస్త్రం ప్రకారం ఏ దోషం కనపడదు. కానీ ఆ ఇంట్లో నివాసం ఉన్నప్పటి నుంచి అకారణంగా వివాదాలు, చికాకులు, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఆ వ్యక్తి జాతకంలో దోషాల వల్ల కూడా జరిగి ఉండొచ్చు. కానీ జాతకంలో ఎలాంటి దోషం లేకపోయినా ఇలా జరుగుతోందంటే ఈ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టే. మన శరీరంలో అయస్కాంత శక్తి ఉంటుంది. కొన్ని కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రభావం మన శరీరం మీద పడి తల తిరగడం, తలనొప్పి, చికాకుగా అనిపిస్తుంది. పెంపుడు కుక్క పదే పదే ఒకే దిశకు తిరిగి అరవడం కూడా ఒక సూచనే. ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావడం, కాకులు ఎక్కువగా వాలడం, ఆ ఇంటి చుట్టూ మాత్రమే కాకులు ప్రదక్షిణ చేయడం వల్ల కూడా కనపడని వాస్తు లోపాలున్నాయని సూచనలు. కొన్ని నివాసాలైతే ఎంత అందంగా సర్దినా ఏదైనా చికాకుగా కనపడతాయి. కొన్ని చోట్లకు వెళ్ళగానే అకారణంగా భయం వేస్తుంది. అంటే ఆ ఇళ్లలో గతంలో ఆత్మహత్యలో, హత్యలో జరిగి ఉండొచ్చు. అంటే పిశాచాలు అక్కడే తిరుగుతున్నాయని కాదు, కానీ కొన్ని చికాకులు మాత్రం ఉండిపోతాయి. వంశపారంపర్యంగా వచ్చిన ఇళ్లను కొన్ని చికాకుల కారణంగా వదిలి వెళ్ళలేం. అలాంటప్పుడు దోషమేంటో తెలుసుకొని తగిన పరిష్కారం చేయిస్తే సరిపోతుంది. అయితే మన దశ బాగా లేనప్పుడు ఎంత మంచి ఇంట్లో ఉన్నా మన జాతక దోషాల వల్ల వచ్చే చికాకుల నుంచి తప్పించుకోలేం. కొన్నిసార్లు ఎన్ని చికాకులున్నా మీరు స్ట్రాంగ్గా ఉంటే ఏ దోషమో మిమ్మల్ని ఏం చేయలేదు. వాస్తు నిపుణులు చెప్పినవి పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకు విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీరే నిర్ణయించుకోండి.